ఆ హాసన్ అనే ఊర్లో అంటే బెంగుళూరుకి 86 కిలోమీటర్ల దూరంలో హాసన్ అనే ఊర్లో హాసనాంబ అని అమ్మవారి గుడి ఉందట. అక్కడ దీపావళి అమావాస్య ముందు వారం ముందు మాత్రమే గుడి తెరుస్తారు. మిగిలిన 360 రోజులు మిగిలిన రోజులు 348 రోజుల 358 రోజులు క్లోజ్ చేసే ఉంటారు. ఇందులో ఈ విశిష్టత ఏంటంటే ఈ దీపావళి ముందు 7 రోజుల ముందు 2 బస్తాల అన్నం అలాగే తయారు చేసి అక్కడ పెట్టేసి కొన్ని పువ్వులు అలాగే ఒక నేతి దీపం. తర్వాత ఆ సంవత్సరం పాటు మూసేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ సంవత్సరం దీపావళి ముందు 7 రోజుల ముందు ఆ తలుపు తీస్తే ఆ నేతి దీపం అలాగే వెలుగుతూ ఉంటుందట. ఇలా దీపం వెలుగుతూ ఉండడం ఇంతకుముందు బద్రీనాథ్ అవి కూడా చెప్పారు విన్నాం. ఇక నేతి దీపం వెలగడంతో పాటు అప్పుడు సంవత్సరం ముందు పెట్టిన ఆ పుష్పాలు వాడిపోకుండా అలాగే తాజాగా ఫ్రెష్‌గా అలాగే ఉంటాయట. ఇది ఎలా సాధ్యం? ఒకటి. రెండోది అంతకు మించి ఇప్పుడు మనం అన్నం వండుకుంటాం. అది ఏదైనా అన్నప్రసాదం మీద అన్నం వండుతాం. అది 18 గంటలు లేకపోతే 24 గంటల వరకు ఉంటున్న తర్వాత పాడైపోతుంది. చద్దనంగా ఒక 16 గంటల తర్వాత మనం తింటే పొద్దున్న తినొచ్చు గానీ వండుకున్నది. అంతకు మించి రేపు మధ్యాహ్నంగా ఉండదు ఇవాళ వండుకుంటే. నీరు గారిపోతుంది. పాడైపోతుంది. అయితే ఇక్కడ ఈ 365 రోజులు సుమారుగా పెట్టిన 2 బస్తాల అన్నం అలాగే ఫ్రెష్‌గా వేడి వేడిగా ఉంటుందట. నమ్మగలరా అసల?